అసలు ఏం చేయాలి, ఒక్క ఐడియా రావట్లేదు. అసలు ఏం రాయాలి, అంత మైండ్ పని చేస్తలేదు. దీని గురించి రాయాలి, అసలు ఏది రాసినా చూడట్లేదు. కామెడీ అంటే మరి నేను అనుకున్నంత కామెడీ రావట్లేదు. ఇంకా దీని గురించి ఆలోచించాలి. మన సెంటిమెంట్ గురించి చేద్దామంటే మనకంత క్లారిటీ రావాలి. ఇలా ఏం రాయాలి, అసలు ఏం రాయాలి, ఏం ఆలోచిస్తున్నానంటే ఏం చెప్పాలి, అసలు ఒక్క ఐడియా రావట్లేదు. అసలు ఏం రాయాలని అర్థమైతే లేదు. అంత మైండ్ అసలు పని చేస్తలేదు. అసలు పాపం ఆయనకి అసలు ఏం రాయాలని అర్థమైతే లేదు. మనం కూడా ఒక చిన్న టిప్ ఇద్దాం. మనం కూడా కొంచెం సెల్ఫ్ ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకంటే క్రియేటర్ కూడా అంత ఈజీ కాదు. అలాగని మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మనం చేయకుండా ప్రతిఫలం ఆశించడం తప్పు. కాబట్టి మీకు చెప్తాను, వీడు ఏం రాస్తాడో ఏమో తెలీదు. కాకపోతే ఏం రాయాలనుకున్నాడో మనం వాడికి కనుక్కుందాం. ఓకేనా? నాకైతే అన్నీ చూపించాలని ఉంది. అంటే కామెడీ వర్షన్లో కామెడీ, ఎమోషన్ వర్షన్లో ఎమోషను, ఏదైనా స్టోరీ లైన్లో ఒక పాయింట్ ఉంటే మనకి ఎండింగ్లో ఖచ్చితంగా ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. కానీ వాళ్ళు ఆడియన్స్ ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తానో నాకు అర్థం అవ్వట్లేదు. నేను వాళ్ళ తగ్గట్టు రాయగలనా నాకు అనిపించట్లేదు. నా మీద నాకు నమ్మకం రావట్లేదు. అందుకే తలనొస్తుంది నాకు అసలు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏం రాయాలనుకుంటున్నాను. అసలు ఇంతకుముందులాగా లేదురా అసలు. అందుకే నేను అనేది కూడా, ఇంతకుముందు నెలకు ఒక 4 వీడియో పెడితే సరిపోయేది. ఇప్పుడు ఇంతకుముందు లెక్క లేదు రోజులు. ఇంతకుముందు 1000 సబ్స్క్రైబర్స్, 4000 గంటలు వాచ్ టైం ఉండే. సంవత్సరంలో ఎంతో కొంత కష్టపడితే నీకు వస్తా అని నీకు క్లారిటీ ఉండే. కానీ ఇప్పుడు అట్లా లేదు, మారిపోయింది. కొత్త రూల్ వచ్చింది. 1000 సబ్స్క్రైబర్స్ ఎట్లా మనకు ఉన్నారు కాబట్టి మనకు సబ్స్క్రైబర్తో పని లేదు. ఇప్పుడు మనకు వాచ్ టైం 8000 గంటలు కావాలి. దాని మీద ఫోకస్ చేసి రాయి. ఎలాంటి కంటెంట్ అయినా పర్లేదు. అది కామెడీ అని ఉండని, ఎమోషన్ అని ఉండని, మోటివేషన్ అని ఉండని, బాగా కంటెంట్ తీసుకుంటేనే నువ్వు లైఫ్లో ముందుకెళ్ళగలవు. నీ స్క్రిప్ట్లో కూడా దీని గురించి ఆలోచించు. కాకపోతే నీ డైలీ రొటీన్లో జరిగేదానికి రాస్తే నీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది నీ ఇష్టం. అవును, నాకు అర్థమవుతుంది. కానీ నేనేం చేయాలి? నాకు అప్పుడప్పుడు ఎమోషన్ రాయాలనిపిస్తుంది, అప్పుడప్పుడు సెంటిమెంట్ రాయాలనిపిస్తుంది, అప్పుడప్పుడు కామెడీ రాయాలనిపిస్తుంది. కానీ ఏది రాసినా నేను ఒక జోనర్లో మాత్రం ఉండలేకపోతున్నాను. కానీ ఆడియన్స్ అలా తీసుకోవద్దా? కొంతసేపు సెంటిమెంట్ చెప్తాడు, కొంతసేపు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, కొంతసేపు ఏదో చెప్పాలని మెసేజ్ ఇద్దామని ట్రై చేస్తానని ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళకు కూడా అసలు వీడు ఏం కంటెంట్ చేస్తాను అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. అందుకని ఆలోచిస్తాను. నాకు 2-3 రకాలు ఉన్నాయి. మరీ కామెడీ రకాలు చూస్తే చాలా రకాల ఐడియాస్ ఉన్నాయి. కానీ అవి పర్ఫెక్ట్గా ఒక్కరికి చేయడం రావట్లేదు. కాబట్టి దానికి ఇద్దరు ఉండాలి. ఒకవేళ నేనే రాసుకొని చేద్దామంటేనేమో చాలా వరకు అయితే డైలాగ్స్ మిస్ అవుతాను. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుందామన్నా ఆడ పోస్టర్ వేసి ఇచ్చుకోవడం కుదరదు. సెంటిమెంట్ చేస్తే కొంచెం వర్కౌట్ అయ్యేలానే ఉంది. కానీ దాంట్లో కూడా మనకు మల్టిపుల్ క్యారెక్టర్ ఉంటేనే చేయగలుగుతాను. అందుకే అసలు ఏ కంటెంట్ రాయాలని నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే ఎంతసేపు ఆలోచిస్తాను. నీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. నీకు ఏది నచ్చుతుంది రాయి, ఏది చేయాలనిపిస్తుంది చెయ్యి. కానీ ప్రయత్నం మాత్రం ఆపకు. నాకు అర్థమవుతుంది, నేను ప్రయత్నం ఎలాగో ఆపను. కానీ ఇంతకుముందు నెలకు ఒక 4 వీడియోలు చేస్తే చాలు, అంటే ఒక మినిమం 3 నిమిషాలు లేదా 4 నిమిషాలు 5 నిమిషాల్లో పని అనుకున్నాను. అనుకోని విధంగా క్రియేటర్స్ పెరిగిపోయారు. వాళ్ళదేం తప్పలేదు. వాళ్ళు కూడా ఇంతమంది వస్తానని వాళ్ళకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే తగ్గిపోవచ్చు. కానీ వాళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు టైంపాస్ చేసే వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. అంటే నేను ఇంట్రెస్ట్గా చేస్తానో లేదు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా కాబట్టి నేను కూడా ఇంట్రెస్ట్గా చేస్తాను. మళ్ళీ తర్వాత వర్క్ ఉన్నదని నేను చేస్తానో చేయనో లేదు తెలియదు కదా. ఒక కేటగిరీకి ఉండాలని వాళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు లెక్క ఈ 4000 గంటలు అంటే కొంచెం సంవత్సరంలోపు ఈజీ అనిపించేది కొంచెం ప్రాసెస్. కానీ ఇప్పుడు 8000 గంటలు అంటే చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం సంవత్సరంలోపు. దానికి చాలా ఫేమ్ అన్న కావాలి. వాళ్ళు ఎంచుకునే కేటగిరీ
దాంట్లో వాళ్ళు ఎంతో కొంత నైపుణ్యం ఉండాలి, అంటే దాంట్లో పర్ఫెక్ట్ అయి ఉండాలి 99% అన్న, లేకుంటే వాళ్ళు ఎంత ప్రయత్నించినా వేస్ట్ అయిపోతుంది. అందులో వేస్ట్ అయ్యే పర్సన్లో నేను ఉన్నానా అని ఆలోచించి అసలు స్క్రిప్ట్లో ఏం రాయాలో నాకు అర్థమవుతలేదు, మైండ్ అసలు పనిచేస్తలేదు. ఆరు ఒక ఐడియా ఉంది, చేస్తావా మరి? సరే ప్రయత్నించుడు. ఈసారి మన స్క్రిప్ట్ ఏం రాద్దామంటే, ఫ్రెండ్ను వాళ్ళని వీళ్ళని రాసే బదులుగా వాళ్ళ క్యారెక్టర్ని బయట పెట్టే విధంగానే నువ్వన్నట్టుగానే ఈసారి ఎట్లా రాద్దామంటే, సోమరిపోతూ ఎట్లుంటాడు, వాడు ఏం చేయాలనుకుని చేయలేకపోతాడు అనేది అయితే కేటగిరీ చేద్దాం. సరే నువ్వు అన్నట్టే చెప్తా. ఆడియన్స్ ఎలా ఉన్నా ఎలా అనుకున్నా నాకు నచ్చిన జోన్లో ట్రై చేస్తా, వాళ్ళకి అన్ని రకాలు చూపెడతా, అది వాళ్ళు డిసైడ్ ఉంటుంది. దాన్ని బట్టి నేను కూడా ఏం చేయాలి నాకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. దాన్ని బట్టి ఇప్పుడు నాకు నచ్చిన రకాలలో 2-3 రకాలు రాస్తా. అప్పుడైతే నేను అనుకున్నట్టుగా మల్టిపుల్ వీడియోస్ కూడా వస్తాయి, కాబట్టి వాళ్ళకు కూడా ఆడియన్స్ కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మావాడైతే కొత్త కేటగిరీ అయితే రాయబోతున్నాడు. అది ఎలా ఉండాలో, ఉండబోతుందో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీ చేతుల్లో ఉంది నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే మీరు చూసేదాన్ని బట్టే వాడు నెక్స్ట్ ఎలా స్టెప్ తీసుకోబోయేది అనేది. ఇద్దరు క్యారెక్టర్లు ఉండేటట్టే రాయాలి, లేకపోతే 3 క్యారెక్టర్లు, అంతకన్నా ఎక్కువ అయితే రాయద్దు. ఎందుకంటే మన దగ్గర క్యారెక్టర్ లేవు, ఉన్నదంతా చదువుకోవాలి. అలా కొంచెం ఎమోషన్ ఉన్నవాడిని చేయాలి, లేకపోతే కామెడీ ఉన్నవాడిని చేయాలి. ఆడియన్స్కి నచ్చే విధంగా ఎలా అని ఆ విధంగా చేయాలి. ఒకవేళ నేను సక్సెస్ కావాలి అని కాలేకపోయిన వాళ్ళు అట్లా ఎలాంటి ఐడియాస్ ఉంటాయి అంటే, సోమరిపోతనానికి ఎవరిది ఎందుకు నాకు అదే రాదు, కానీ బయట వర్షన్ లోపల వర్షన్ ఇలా రాసి ఇంకో క్యారెక్టర్ కావాలి అడిగేటందుకు. అంటే నువ్వేం చేయాలని అడిగేదానికి ఒక పాత్ర, అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అడిగిద్దాము, అంత పర్ఫెక్ట్ రాదనుకుంటా. ఇలా ఐడియా ఇది ట్రై చేద్దాం, ఒక స్క్రిప్ట్ ట్రై చేద్దాం. వర్కౌట్ అయితే నెక్స్ట్ కంటిన్యూ అవుదాం. అదేంటంటే నీ ఐడియాని నేను నా లైఫ్లో ఏం సాధించాలనుకుంటా అనేదాన్ని నా వర్షన్లో చెప్తా. నువ్వు ఏం కావాలి, ఎలా ప్రయత్నించాలనేది నా అంతరాత్మ రూపాల్లో చెప్తా. ఇది మన స్క్రిప్ట్. వర్కౌట్ అవుతుందో లేదో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితేనే చూడండి, విజిట్ చేయండి, ఇంకో 10 మందికి సజెస్ట్ చేయండి, లేకుంటే లేదు. ఎందుకంటే నేను మల్టిపుల్ ట్రై చేయబోతున్నా. ఇక నుంచి ఎమోషన్ ఉండొచ్చు, కామెడీ ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, మోటివేషన్ కూడా ఉండొచ్చు. మిక్స్ ఏం చేయను, ఆల్మోస్ట్ కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. చెప్పలేను, కాకపోతే అప్పుడప్పుడు ఎమోషన్ ఎక్కువ నాకు టచ్ అవుతుంది కాబట్టి ఎమోషన్ కూడా తీసుకొస్తా. ఈ 2 కేటగిరీలో తీసుకొద్దాం అనుకుంటున్నా. కానీ ఎటువైపు వెళ్ళాలనేది కూడా, అంటే దేనిపైన ఎక్కువ వ్యూస్, ఎక్కువ మంది చూస్తున్నారు, ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అనేది నాకల్లా తెలుస్తుంది. దాన్ని బట్టి నేను నా నెక్స్ట్ వీడియోలల్లో ఇంకా చేంజ్ చేసుకునేవి ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం మీ చేతిలో ఉంది. ఓకే, ఈసారి స్క్రిప్ట్ అయితే ఇది రాయబోతున్నా. అందుకే ఓకే, ఈ స్క్రిప్ట్తో మేము ముందుకు వస్తాం. మై నెక్స్ట్ వీడియో మీకన్నా ఎక్కువ నేనే వెయిట్ చేస్తాను అసలు ఏం రాయాలని. ఎగ్జైట్మెంట్ నాకే ఉన్నది. కానీ ఎలా ఉంటారు సోమరిపోతులు, వాళ్ళు ఎలా సక్సెస్ కావాలనుకుంటున్నారు, ఎలా ఉంటారు అనే కేటగిరీ తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇంతవరకు వీడియో చూసారంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి కంటెంట్స్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి, అంతే, వేరే ఆప్షన్ ఏం లేదు.